అప్పటి వరకు మనతోని ట్రావెల్ చేసినటువంటి ఆ వ్యక్తి 2019లో మినిస్టర్ కాగానే మన ఫోన్లు ఎత్తుడు బంద్ చేసాడు. అంత మోటివేషన్ ఇదంతా ఇదంతా ఎక్కడ పోయింది అనేది తెలియదు. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ఆన్ రోడ్డు ఉన్నాడు. సో నిర్ణయాలు అంటే ఎప్పుడైతే ఒకసారి మన నుండి దూరంగా వెళ్ళిపోయిండో ఇప్పుడు మనం కూడా లైట్ తీసుకుంటాం కదా. అంతే కదా, మనం కూడా లైట్ తీసుకుంటాం. కాల్ చేస్తున్నా మనం లేదు మనం నేను నా జనరల్గా నేను ఎవరిని ఏం అడగను, హెల్ప్లు అడగను. సో నేను ఫోన్ చేసి మీరు ఎట్లున్నారు అని నేను అడగను. మీరు ఫోన్ చేసి మీరు, ఎందుకంటే ఒకసారి అతను మనల్ని అవాయిడ్ చేసిండు అంటే మనం దూరంగా వెళ్ళిపోవాలి అనేది నా మెంటాలిటీ. అంతే. సో నేను దూరంగా వెళ్ళిపోయినా ఇవాళ ఆయన తీసుకున్న 2-3 తప్పుడు నిర్ణయాల వల్ల మళ్ళీ ఆయన ఆన్ రోడ్ ఉన్నాడు. ఓకే. సో అంత నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రెషర్. సో ప్రెషర్. రెండోది మీరు ఓన్లీ ఎమ్మెల్యేల గురించి మినిస్టర్ల గురించి ఆలోచిస్తారు. మినిస్టర్కు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళు స్కూల్కో కాలేజీకో పోయేటప్పుడు మినిస్టర్గిరి ఉన్నప్పుడు వాళ్ళు ఎంబడి ఎస్కాట్ వస్తుంది. అంటే ఎస్కాట్ అంటే ఒక కానిస్టేబుల్ లేకపోతే కనీసం ఒక గన్మెన్ వస్తాడు. మినిస్టర్ అయిపోయిన తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు ప్రతిరోజు 500 మంది ఉంటారు. మామూలుగా ఎమ్మెల్యే ఇంటి